ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 24వ అధ్యాయము 14వ వచనము 15వ వచనాన్ని చదువుకుందాం. అతడు మాటలాడుట చాలింపకముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యగు మిల్కా కుమారుడైన బెతుయేలుకు పుట్టిన రెబెకా కడవ భుజము మీద పెట్టుకుని వచ్చింది. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, అబ్రహాము వృద్ధుడయ్యాడు. అన్ని విషయాల్లో దేవుడు అతన్ని దీవించాడు. అయితే అబ్రహాము తన ఇంటిలో ఉన్న పెద్ద పనివాడిని పిలిచి అతనితో ప్రమాణం చేయించుకున్నాడు. నేను ఈ దేశంలో ఉన్నాను, అయితే ఈ దేశంలో ఉన్న అమ్మాయిని కాక నా స్వదేశంలో నా బంధువుల యొద్దకు వెళ్ళి నా కుమారునికి భార్యను తీసుకువస్తావని ప్రమాణం చెయ్యని ప్రమాణం చేయించుకున్నాడు. అయితే ఆ పనివాడైన ఎలియాజరు తనతో పాటు 10 ఒంటెలను, శ్రేష్టమైన నానా విధమైన వస్తువులను పనివారిని తీసుకుని నాహోరు పట్టణమునికి వెళ్ళి తన పనివారితో కలిసి ప్రార్థించాడు. అతడు దేవునికి ప్రార్థించాడు, నా యజమానికి కుమారుడికి భార్య కావాలి, ఆమె ఆయన బంధువులై ఉండాలి, నేను నాకు నా పనివారికి నా ఒంటెలకు నీళ్ళు అడిగినప్పుడు నాకు మాకు ఇవ్వాలి, ఆవిడ్ని నా దగ్గరికి నడిపించు అని ప్రార్థించి కళ్ళు తెరిచి చూడగా ఎదురుగా రెబెకా వస్తుంది. ఆమెను తాను అనుకున్నట్లుగా అడగగా ఆమె తాను అనుకున్నట్లుగానే అన్నీ చేసింది. అటు తర్వాత ఆమెను నీవు ఎవరి మనిషివి అని అడిగినప్పుడు నేను బెతుయేలు కుమార్తెను అని చెప్పాను. అలాగే ఇంటికి వచ్చి బస చేయవచ్చని కూడా చెప్పింది. ఎలియాజరు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహాము అయిన నా యజమాని దేవుడా అని స్తుతించి, దేవుడు నా యజమాని మీద తన కృపను సత్యమును చూపటం మానలేదు అని స్తుతించాడు. అంత మాత్రమే కాక నేను త్రోవలో ఉండగానే దేవుడు నా యజమాని బంధువుల ఇంటికి నన్ను నడిపించాడని దేవుణ్ణి స్తుతించాడు. దేవుడు అబ్రహాము అతని పనివాని ప్రార్థనలకు జవాబిచ్చాడు. నీవు అడిగిన వాటికంటే అత్యధికముగా నీ ప్రార్థనకి జవాబిచ్చి దేవుడు నిన్ను దీవిస్తాడు. అట్టి బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మీ కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం వాక్యం విని నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేస్తున్న మీ పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తూ వారిని, వారి కుటుంబీకులను అందరినీ, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగాల్లో, వివాహాల్లోనూ మీరు సహాయం చేసి గర్భఫలాన్ని ఇచ్చిన వారికి సుఖప్రసూతులను, వారి పొలాల్ని, పశువుల్ని, వారికి కలిగినంతటిని దీవించమని మీరు సిద్ధపరిచిన పరలోక భూతి సంబంధమైన దీవెనలు ఇమ్మని, ఎండ నుంచి భద్రనిచ్చి మాకు కావలసిన వర్షాలను ఇమ్మని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాము తండ్రి. ఆమేన్.
దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.